హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో మన హిందీ పేపర్లో అవన్నీ చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూడగానే మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ డైమెన్షన్స్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది, అండ్ బిగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి టైటిల్ చూసుకున్నట్లయితే 23 people killed in explosion at a firecracker factory near Virudhunagar in తమిళనాడు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? తమిళనాడులో ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్కడ అంటే ఒక ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో అరౌండ్ 23 people చనిపోవడం జరిగింది. ఓకే, ఈ టాపిక్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ జిఎస్ పేపర్లో చూస్తాం. నార్మల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి. అందులో మనం న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఇవన్నీ చదువుకుంటాం. సో ఇక్కడ ఎక్కడ జరిగిందంటే ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో జరిగింది కాబట్టి ఈ డిజాస్టర్ని ఇండస్ట్రియల్ డిజాస్టర్ తీసుకోవచ్చు. అండ్ ఎవరు దీనికి మేజర్గా రీజన్ అంటే హ్యూమన్స్, కాబట్టి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కింద కూడా మనం దీన్ని చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మనకి ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో డిజాస్టర్స్ ఆర్ ఎక్స్ప్లోషన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు అంటే దీనికి సంబంధించిన డేటా ఎప్పుడు డిజాస్టర్స్కి చేసినా కూడా ప్రాపర్గా 1 year ఆర్ లైక్ ఆ ఇయర్లో ఉన్న డేటాని మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఆ డేటాని మీరు ఆన్సర్ యొక్క ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు మీరు యూజ్ చేసుకుంటారు. దాంతోపాటు ఇలాంటి మేజర్ ఫైర్ క్రాకర్ యాక్సిడెంట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ జరుగుతాయి. మేజర్గా వచ్చేసరికి తమిళనాడులో జరుగుతుంది. తమిళనాడులోనే కాకుండా రీసెంట్గా ఏపీలో కూడా జరిగింది అనమాట. సో అలా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో జస్ట్ ఒక మ్యాప్ వేసుకొని మీరు డేటా కలెక్ట్ చేసుకున్నట్లయితే అది వాల్యూ అడిషన్ కింద యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు జరుగుతాయి, వాట్ ఆర్ ద కాజెస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎలా వాటిని ట్యాకిల్ చేస్తుంది అది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న యాక్ట్స్ కానీ లాస్ కానీ ఏమైనా పాలసీస్ కానీ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి అవి ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్, ఎలాంటి మెషర్స్ తీసుకుంటే మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫ్యూచర్లో కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అది కూడా మీరు చూడాలన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ ఫర్ మెయిన్స్ కాబట్టి. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోవాలన్నమాట. అండ్ ప్రిలిమ్స్లో ఇన్ కేస్ ఒకవేళ క్వశ్చన్ వస్తే దేని గురించి వస్తుంది అంటే గ్రీన్ క్రాకర్స్ అనేవి న్యూస్లో ఉంది కదా. సో ఈ గ్రీన్ క్రాకర్స్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్లో. మనకి అందులో గ్రీన్ క్రాకర్స్లో ఉన్న టైప్స్ ఏంటి అని అడుగుతారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం చాలా కెమికల్స్ యూజ్ చేస్తాము. మనం ఏదైనా సరే క్రాకర్స్ తయారు చేయడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తాం కదా. అండ్ ఆ కెమికల్స్ యూజ్ చేయడం బట్టి మనకి అవి క్రాకర్స్ కాల్చినప్పుడు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. లైక్ బ్లూ కలర్ స్పార్కిల్స్, వైట్ కలర్ స్పార్కిల్స్, పింక్ కలర్, రెడ్ కలర్. సో అలా డిఫరెంట్ కలర్ స్పార్కిల్స్ వస్తాయి అన్నమాట. ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క కలర్ అనేది వస్తుంది. సో అలా కూడా మీకు కెమికల్స్ బేస్డ్ అండ్ కలర్స్ బేస్డ్ పాయింట్స్ మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి వచ్చేసి సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది ఎస్పెషలీ క్రాకర్స్ ఢిల్లీలో. అక్కడ మనం ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ని కాల్చాలని చెప్పింది కాబట్టి దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్ రిలేటెడ్ టు గ్రీన్ క్రాకర్స్ అనమాట. సో ఎలా ఇస్తారు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ గురించి క్వశ్చన్ ఇవ్వచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రీన్ క్రాకర్స్ అని. అండ్ సెకండ్ వే ఏంటంటే మన నార్మల్గా కాల్చే క్రాకర్స్ ఏంటి అండ్ గ్రీన్ క్రాకర్స్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ అందులో యూజ్ చేసే కెమికల్స్ కానివ్వండి, లేకపోతే కలర్స్ గురించి కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ గురించి కానీ రెండింటిని కంపేర్ చేసుకుంటూ కూడా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ టాపిక్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు మేక్ నోట్స్ ఇన్ దిస్ వే అనమాట. ఓకే, సో మనం ఈ యొక్క ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక డెడ్లియెస్ట్ ఫైర్ క్రాకర్ బ్లాస్ట్ అనేది జరిగిందనమాట. అండ్ ఆ బ్లాస్ట్లో అరౌండ్ 23 వర్కర్స్ అనేది చనిపోవడం జరిగింది. ఎక్కడ అంటే వనజా ఫైర్ క్రాకర్స్ యూనిట్ అనమాట. ఇది తమిళనాడులో ఉంది. ఎస్పెషలీ తమిళనాడులో ఒక రీజన్ ఉంటుంది, దాని పేరు శివకాశి అనమాట.
ఈ శివకాశి రీజన్ అనేది ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ కి బ్రాండ్ ఫ్యాక్టరీ అంటాం. అక్కడ ఇవన్నీ మాక్సిమం తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రీజన్ లో ఎప్పుడు ఇలాంటి ఫైర్ క్రాకర్స్ ఇన్సిడెంట్స్ అనేవి న్యూస్ లో ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీని వెనకాలన్న కాజెస్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు అవుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే, ఫస్ట్ వచ్చేసి సేఫ్టీ మెకానిజమ్స్ అనేది లేకపోవడం. ప్రాపర్గా సేఫ్టీ అనేది మనం ఫాలో అవ్వకపోతే ఆబ్వియస్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ నార్మల్గా మన ఫైర్ క్రాకర్ యూనిట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా ఇళ్ళల్లోనే తయారు చేస్తూ ఉంటారు. ప్రాపర్గా వెంటిలేషన్ లేకపోవడం అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడం అండ్ మనకి సేఫ్టీ కింద ప్రొవైడ్ చేయడానికి మనకి ఫ్యాక్టరీ యాక్ట్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ యాక్ట్ని కూడా ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల మనకి ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ ప్రాపర్గా లేకుండా నెగ్లిజెన్స్ అని చూపించినట్లయితే ఫర్ షూర్ ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా యూనిట్స్లో వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మన ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా స్కిల్ అనేది ఉండదన్నమాట. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని ఆ స్కిల్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలాసార్లు మనం యూజ్ చేసే కెమికల్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్ నేచర్గా ఉంటాయి. సో కొంత నెగ్లిజెన్స్తో మనం హ్యాండిల్ చేసిన ఆర్ఎల్స్ మిక్సింగ్ ప్రాపర్గా చేయకపోయినా కూడా ఆ టైంలో కూడా ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ యూఆర్ రెగ్యులేటింగ్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో ఉన్న లాస్ ఏంటి, మనం ఎలాంటి లాస్ తీసుకొచ్చేసి మనం వీటిని కంట్రోల్ చేయాలనుకుంటున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. సో లాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ఆఫ్ 1884 అంటే బ్రిటిషర్స్ టైంలోనే తీసుకొచ్చిన లా ఒకటి ఉందన్నమాట. అండ్ ఇదేం చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని అలాగే పొసెషన్ అంటే ఎవరు ఈ కెమికల్స్ని హ్యాండిల్ చేయవచ్చు, ఎలా యూజ్ చేయాలి, సేల్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది. సో దాని బేస్డ్ మీద మనకు ఒక యాక్ట్ ఉంది, ఎక్స్క్లూజివ్ యాక్ట్. సో దీని ద్వారా వీఆర్ గవర్నింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948 ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ గురించి ఇది ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ కూడా ఉందన్నమాట. అంటే బిల్డింగ్లో ఉండాల్సినవి ఏంటి, ఎలా మనం ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఎలా దాన్ని మెయింటైన్ చేస్తాము, ప్రాపర్గా వెంటిలేషన్ ఎలా ఉండాలి అండ్ ఎంతమంది ఆ యూనిట్లో ఆపరేట్ చేస్తూ ఉండాలి అని చెప్పి మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఉంటుంది. అది మనం ప్రాపర్గా ఫాలో అయినట్లయితే ఫర్ షూర్ వీ కెన్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్. కానీ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి NMDA కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది రిలేటెడ్ టు కెమికల్స్ అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. ఇది ఏం చేస్తుందంటే ప్రాపర్గా లైసెన్సింగ్, అసెస్మెంట్, ఆడిట్, డిజాస్టర్ రెస్పాన్స్ అన్ని చూసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ లేబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో. వీటిని కంట్రోల్ చేయడానికి కూడా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986 ఉందన్నమాట. ఇట్ ఈస్ కంట్రోలింగ్ చైల్డ్ లేబర్. అండ్ అంతేకాకుండా మనకి మైగ్రెంట్ వర్క్మెన్ యాక్ట్ కూడా ఉంది. అండ్ నార్మల్లీ మనకు తెలుసు నార్థరన్ ఇండియా, నార్థరన్ స్టేట్స్లో ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. అండ్ ఇఫ్ దే హ్యావ్ టు డూ ఓన్లీ అగ్రికల్చర్ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు. సో ప్రాపర్గా వాళ్ళ కోసం లైవ్లీహుడ్ కావాలి అన్నట్లయితే దే హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ సౌత్ అండ్ దే విల్ బి వర్కింగ్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ అనమాట. అలా దిస్ ఫైర్ వర్కర్ ఇండస్ట్రీస్ విల్ బి ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ దిస్ మైగ్రెంట్ పీపుల్. సో వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మైగ్రెంట్ వర్క్మెన్ యాక్ట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటంటే అసలు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి. సో మీకు ఈ వే ఫార్వర్డ్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఎథిక్స్లో మనకి కేస్ స్టడీస్ ఉంటాయి. ఆ కేస్ స్టడీస్లో ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి వాట్ కెన్ బి డన్, వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్ అండ్ ఎవాల్యుయేటెడ్ ఆప్షన్స్ అండ్ వాట్ విల్ బి యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మీరు ఏం చేస్తారు, మీరు ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలా వీటిని తగ్గించాలి అని చెప్పి కూడా మీకు ఎథిక్స్లో కేస్ స్టడీస్ వస్తాయి. అండ్ అక్కడ మీరు వే ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫర్ షూర్ లైసెన్సింగ్ అండ్ మానిటరింగ్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతున్నాయా లేవా, అండ్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ నేషనల్ బిల్డింగ్ కోడ్ని ఫాలో అయ్యాయా లేవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టర్ పీనల్ యాక్షన్. ఇలాంటివి ఏమైనా సరే వాళ్ళు వయలేట్ చేస్తున్నారు, ప్రాపర్గా ఫాలో అవ్వట్లేరు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత ఇమీడియట్గా అయితే అంత ఇమీడియట్ మనం లీగల్ యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పనిష్మెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీ షుడ్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ వయలేషన్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్కి కూడా ఫర్ షూర్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. లైక్ దే షుడ్ బి హ్యావింగ్ సోషల్ సెక్యూరిటీ
అండ్ డిజిటల్ ఐడి కార్డ్స్ మెయింటైన్ చేయడము, అండ్ ఏ స్టేట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బికాస్ మైగ్రెంట్ వర్కర్స్కి లీస్ట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట వేరే స్టేట్లలో. అలా ఉండకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ కూడా పాసిబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ అంటే ఏం లేదు, మనం ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి చైల్డ్ లేబర్ ఉన్నారు అని తెలిసినట్లయితే వాళ్ళని అక్కడి నుంచి బయట తీసుకొచ్చేసి సెంటర్స్లో పెట్టేసి వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్టిమ్ కంపెన్సేషన్ అండ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి యాక్సిడెంట్స్లలో ఎవరైతే చనిపోతారో, అలాగే ఎవరికైతే మేజర్ ఇంజురీస్ అవుతాయో, సో వాళ్ళకి కంపల్సరీ కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇలా చేసినట్లయితే ఫర్ షూర్ వీ కెన్ ట్రై టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైటిల్ ఏం చెప్తుందంటే అమిడ్ కాన్ఫ్లిక్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిక్లైన్డ్ నియర్లీ 17% ఇన్ మార్చ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కీవర్డ్ దేని గురించి చెప్తుంది? ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి చెప్తుంది అనమాట. సో మనందరికీ తెలుసు ఇండియాలో ప్రాపర్గా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ లేవు. మనకి పర్ డే ఎంత కావాలో అంత వీ కాంట్ గెట్ ఫ్రమ్ అవర్ కంట్రీ. అందుకని ఏం చేస్తాము? టు సాటిస్ఫై నీడ్స్ ఆఫ్ పీపుల్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అండ్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఫ్రమ్ వెనెజులా. అండ్ ఇక్కడ ఉన్న వెస్ట్ ఏషియా నుంచి కూడా మనం ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏమైంది? వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది బికాస్ ఆఫ్ యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇష్యూ, right? So there is a war which is going on in this West Asia, and especially they are targeting oil wells, oil sites, and as well as nuclear plant. They are especially targeting those areas. So because of that fear and lack of safety, obvious ga akkada production anedi తగ్గిపోయింది and international market లో overall గా supply of crude oil అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది? ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగాయి. సో ఇదంతా మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మార్చ్ నెలలో మన యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది 17% తగ్గించాము అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో తెలియాలి. ఎందుకంటే మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి కింద ఒక 4 to 5 కంట్రీస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దాట్ కంట్రీ అంటాడు. సో అందుకని ఏం చేయాలి? ఫస్ట్ టాప్ మోస్ట్ ఏ కంట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ 2025 2026 ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే 2025 అక్టోబర్లో ఏమైంది? యుఎస్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది. దాని తర్వాత మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ తగ్గింది కాబట్టి ఆఫ్టర్ దట్ ఫేజ్ వీ హ్యావ్ టు సీ లైక్ విచ్ ఇస్ ద టాప్ మోస్ట్ ఇంపోర్టర్ and as well as top most exporter, which country is producing more and more oil in the world and which country is having world largest oil reserves. అవన్నీ ఫ్యాక్ట్స్ కంపల్సరీ ఈసారి 2026 ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, అవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? 17% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం తగ్గించాము అంటే లైక్ వీఆర్ గెట్టింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. దాని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ ఉంది, ప్రొడక్షన్ తగ్గింది, సప్లై తగ్గింది, దానివల్ల మనకు తక్కువ అవైలబిలిటీలో ఉంది కాబట్టి తెచ్చుకుంటాం తక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ కూడా ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ కూడా షట్ డౌన్ చేయడం వల్ల కూడా ప్రాపర్గా షిప్స్ అనేవి మూవ్ అవ్వట్లేదు కాబట్టి కూడా మనకి ఇంపోర్ట్స్ తగ్గాయి అని సెకండ్ రీజన్ చెప్పచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి? మన కంట్రీ మొత్తం ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కదా, వేరే కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. సో అందుకని ఏం చేస్తున్నామంటే మనం ఈ క్రూడ్ ఆయిల్ వాడకుండా వేరే ఏదైనా ఆల్టర్నేట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని వెతుక్కోవడం స్టార్ట్ చేసాం. ఈవెన్ మన ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చాలా వరకు ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి అండ్ ఈవెన్ కార్స్ నడుస్తున్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి. సో హియర్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ వీ హ్యావ్ హియర్ ఇస్ వీ కెన్ యూజ్ దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఫర్ అవర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఎస్పెషలీ వీ హ్యావ్ ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు బొగ్గుతో నడిచే ట్రైన్స్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిఫైడ్తో నడుస్తున్నాయి. సో కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసి మనం టెక్నాలజీని ఇంప్రూవ్ చేసినట్లయితే ఆబ్వియస్లీ
వీ కెన్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్ అని ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఓవరాల్గా 17% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం జరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. సో ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వాల్యూమ్ అనేది 17% అనేది తగ్గిపోయింది. లాస్ట్ టైం మార్చ్ 2025తో పోల్చుకున్నట్లయితే ఈసారి 2026 మార్చ్లో 17% ఆఫ్ ఆయిల్ డిక్లైన్ అయింది. కాకపోతే ఇంకొక సైడ్ ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ మాత్రం 20.5% అయితే పెరగడం జరిగిందనమాట. ఎవరు చెప్పారు అంటే పెట్రోలియం డేటా తీసుకొని ఈ స్టాటిస్టిక్స్ అంతా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు డిక్లైన్ అయింది అంటే ఫస్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ప్రైమరీ ట్రిగర్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఓవరాల్గా గ్లోబల్ సప్లై చైన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ షట్ డౌన్ క్లోజర్ దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆయిల్ మీద కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈస్ ఫోకసింగ్ ఆన్ షిఫ్ట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. అండ్ రీసెంట్గా మనం ఏం చెప్పుకున్నాము, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము అని చెప్పుకున్నాము. దట్ ఈస్ అ వన్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ ఆపరేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంటే. యాక్చువల్లీ ఏమైంది, మనం వేరే కంట్రీస్ నుంచి ఇప్పుడు ఆయిల్ తెచ్చుకుంటున్నాము, దట్ టు ఎట్ హయ్యర్ ప్రైస్. కాబట్టి ఆయిల్ రీఫైనరీస్కి వచ్చిన ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తున్నాయి అంటే తక్కువ ఆపరేషన్ ఆఫ్ ఆయిల్ అనేది ఇండియాలో జరగడం వల్ల కూడా తక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు ఏంటి తక్కువ ఇంపోర్ట్ చేసుకోవడానికి. దట్ ఈస్ అ మేజర్ రీజన్ వై దెర్ ఇస్ డిక్రీజ్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫర్ ఇండియా బై 17%. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే వీ హ్యావ్ టు పే లెస్. కాబట్టి మనకి ఏమవుతుంది, వీ కెన్ సేవ్ అవర్ ఫారెన్ రిజర్వ్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ కూడా కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యూచర్లో ఎనర్జీ మిక్స్లో లైక్ డిఫరెంట్ సోర్సెస్ని పెట్టుకోవచ్చు. లైక్ రెన్యూవబుల్ ఎనర్జీని పెట్టుకోవచ్చు, మనకి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఆప్షన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి we are going to decrease our dependency on our crude oil. దానివల్ల we can also reduce carbon dioxide emissions into atmosphere. దానివల్ల మనం 2070 టార్గెట్ ఏదైతే ఉందో we can reach that target. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీఫైనరీస్ అవి కూడా బాగా పనిచేయట్లేవు ఇప్పుడైతే, వీటికైతే కొంతవరకు నష్టాలు ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. అండ్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఆల్టర్నేట్ సోర్సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంపాక్ట్ వల్ల ఓవరాల్గా హోల్సేల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ రీసెంట్గా మనం ఏం చదువుకున్నాము, రీటైల్ ప్రైసెస్ కూడా పెరిగాయి, ఇన్ఫ్లేషన్ ఈజ్ దేర్ అన్నట్టు కూడా చదువుకున్నాం కదా. సో దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ మీద కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో మనం తగ్గించాం లైక్ ఇంపోర్ట్ తెచ్చుకోవడం పక్క కంట్రీస్ నుంచి, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ట్రైయింగ్ టు యూజింగ్ దాట్. అవి ఎన్ని రోజులు వస్తాయి, 15 నుంచి ఒక 90 days వరకు రావచ్చు అనమాట. సో ఇన్ కేస్ మొత్తానికి స్టాల్ అయిపోతే మాత్రం ఇట్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టైటిల్ చూస్తే ఆల్టర్డ్ మస్కిటోస్ కుడ్ రీషేప్ మలేరియా కంట్రోల్. మలేరియా కంట్రోల్ చేయడానికి మనం మస్కిటోని కొంచెం చేంజెస్ తీసుకురావాలి అంటున్నారు. సో వాట్ ఇస్ మలేరియా? మలేరియా ఏంటి, నార్మల్గా హై ఫీవర్ విత్ చిల్స్ అనే చూస్తామన్నమాట. ఎందుకు ఎలా వస్తుంది అంటే దోమ కాటేయడం వల్ల ప్లాస్మోడియం మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, దానివల్ల ఇట్ విల్ కాజ్ మలేరియా అని తెలుసు కదా. సో మలేరియా మేజర్గా కాజ్ చేసే ప్లాస్మోడియం మనకి 4 types ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ అండ్ ప్లాస్మోడియం ఓవేల్. సో ఇలా 4 species ఆఫ్ ప్లాస్మోడియం కెన్ కాజ్ మలేరియా అనమాట. ఎస్పెషలీ ఈ మలేరియా ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా చూస్తాం, ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ దిస్ ట్రాపికల్ రీజన్ దిస్ మస్కిటో కెన్ థ్రైవ్. మస్కిటో ఎక్కడ ఉంటే ఎక్కువ ఆ ఏరియాస్లో మనం ఈ యొక్క మలేరియాని చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇండియాకు కూడా ఒక టార్గెట్ ఉండేది, ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా, బట్ వీ డిడెంట్ రీచ్ దట్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మలేరియాని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫర్ షూర్ మనం మస్కిటోస్ని కొంచెం ఆల్టరేషన్ అనేది చెయ్యాలి. సో ఇది మస్కిటో యొక్క డిఎన్ఏని తీసేసి మస్కిటో డిఎన్ఏలో కొన్ని చేంజెస్ చేసినట్లయితే ఫర్ షూర్ ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టకుండా ఇఫ్ యూఆర్ స్టాపింగ్ దెమ్ మీన్స్ వీ కెన్ కంట్రోల్ మస్కిటో నెంబర్.
సో మస్కిటో నెంబర్ని కంట్రోల్ చేసినట్లయితే ఆబ్వియస్గా మస్కిటో ద్వారా వచ్చే డిసీజెస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆల్రెడీ దీని మీద 2022లోనో 2023లోనో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ఇట్ ఈస్ అబౌట్ టెక్నాలజీ విచ్ ఇస్ గోయింగ్ టు ఆల్టర్ మస్కిటో. సో ఇక్కడ మీరు టైటిల్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ క్లియర్గా మస్కిటో యొక్క జీన్స్ చేంజ్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చెప్తుంది. ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు చదువుకుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సైంటిస్ట్ ఆర్ రీకన్సిడరింగ్ ఎ లాంగ్ హెల్డ్ అజంప్షన్ దాట్ ఓన్లీ వే టు ఫైట్ మలేరియా ఇస్ టు కిల్ మస్కిటోస్. సో ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, మస్కిటోని చంపేస్తే లైక్ వీ విల్ నాట్ గెట్ దిస్ డిసీజ్ అని అనుకున్నాం. కానీ బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు మనం ఏంటంటే కొంత జీన్స్ చేంజ్ ఆల్టరేషన్ చేసినట్లయితే ఇట్ విల్ ఎఫెక్ట్ నెక్స్ట్ జనరేషన్, కాబట్టి వీ కెన్ కంట్రోల్ మలేరియా అని చెప్పి ఈ సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఒక స్టడీ నేచర్ అనే ఒక పబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఏం చెప్పింది అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ ఏం చేస్తారంటే దే కెన్ బ్లాక్ మలేరియన్ పారాసైట్ సర్క్యులేటింగ్ ఇన్ ఆఫ్రికన్ సెట్టింగ్స్. సో రీసెంట్గా ఒక స్టడీ ఏం చేశారు, ఇన్ కేస్ మనం జెనెటిక్ అంటే జీన్స్ ఆఫ్ మస్కిటోని మోడిఫై చేసినట్లయితే ఇట్ కెన్ నాట్ క్యారీ ప్లాస్మోడియం అని చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ జెనెటికల్లీ మోడిఫికేషన్ ఎలా చేస్తారు అంటే వన్ టెక్నాలజీ కాల్డ్ as CRISPR-Cas9. CRISPR-Cas9 అనే టెక్నాలజీని యూజ్ చేసేసి వాళ్ళు ఈ యొక్క మస్కిటో జెనెటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొంత చేంజ్ అయితే చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏవైతే వస్తుందో వాటికి మోడిఫైడ్ జీన్ అనేది ఉంటుంది, కాబట్టి దే కెన్ నాట్ క్యారీ దిస్ ప్లాస్మోడియం. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ మనకి దోమలు కుట్టినా కూడా వీ విల్ నాట్ గెట్ దట్ ప్లాస్మోడియం ఇన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్. సో అందుకని మన జెనెటికల్ మోడిఫికేషన్ ఇస్ అ సొల్యూషన్ టు కంట్రోల్ దిస్ మలేరియా అని చెప్తున్నారు అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ విల్ వర్క్ అండ్ హౌ కెన్ వి ఎలిమినేట్ దిస్ మలేరియా ఇన్ అవర్ కంట్రీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CRISPR-Cas9. దాని మీద చాలా సార్లు అట్లీస్ట్ 4 times అనుకుంటాను యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చింది. రీసెంట్లీ CRISPR-Cas9 ఇస్ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. అదేంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్లో యూజ్ చేసే ఒక టూల్ అనమాట. అదేం చేస్తుందంటే దే విల్ కట్ DNA స్పెసిఫిక్ సైట్స్. ఓకే, దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే deceptively benign, India must move from fossil fuel to avoid amplifying imported inflation. సో ఇక్కడ ఈ టైటిల్ చూసినట్లయితే క్లియర్గా మనకి ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ అంటుంది, ఫాజిల్ ఫ్యూయల్ అంటుంది. వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్. ఇది అర్థం అవ్వాలి అంటే లెట్ us బ్రేక్ డౌన్ దిస్. మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ని ఇండియాలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసేసి డీజిల్, పెట్రోల్, నాఫ్తలిన్, ఓకే, కిరోసిన్ అలాంటివి ప్రోడక్ట్స్ అనేవి అక్కడ నుంచి వేరు చేస్తాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తాయి, మనకి ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ డిఫరెంట్ పెట్రోల్ బంక్స్కి ఇలా ఆయిల్ ట్యాంకర్స్ ద్వారా అవి సప్లై చేసేసి ఇక్కడ మన పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేసి మన బండ్లని మనం ఫుల్ చేయించుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మన కంట్రీలో ఏవైనా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఫర్ షూర్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం రైస్ తీసుకుంటాం అనుకోండి, రైస్ ఎక్కడ గ్రో అవుతుంది, విలేజెస్లో గ్రో అవుతుంది. విలేజెస్కి వెళ్ళి మనం కొంటామా, లేదు మనం నియర్ బై సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొంటామా అంటే అక్కడ నుంచి ఆ రైస్ అనేది సూపర్ మార్కెట్స్లోకి రావాలి అంటే ఫర్ షూర్ ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్ it should transport from one area to another area to make available freely for the public. కాబట్టి ఇక్కడ మనకి డీజిల్, పెట్రోల్ ప్రైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈవెన్ 1 to 2 rupees ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పటికీ అయితే కూడా ఓవరాల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద మార్కెట్ మీద ప్రభావం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం వేరే కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాము. వేరే కంట్రీస్లో ఇన్ కేస్ ఇన్స్టెబిలిటీ వస్తే మాత్రం వేరే కంట్రీస్తో ఇన్స్టెబిలిటీ వస్తే ఫర్ షూర్ ఈ క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా అంతే. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో వార్ అవ్వడం వల్ల
నార్మల్గా $70 or $80 పర్ బ్యారెల్ ఉన్నది కాస్త ఇప్పుడు మోర్ దాన్ $125 పర్ బ్యారెల్ అయింది. సో ఇక్కడ ప్రైస్ పెరిగితే ఆబ్వియస్లీ వీళ్ళు కొనే ప్రైస్ కూడా పెరుగుతుంది అండ్ వీళ్ళు ప్రాసెసింగ్ కాస్ట్ అదంతా వేస్తే ఓవరాల్ గా పెట్రోల్ బంక్ లో మనం పే చేసే పెట్రోల్ ప్రైస్ అండ్ డీజిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరిగితే ఆబ్వియస్ గా గూడ్స్ అండ్ సర్వీస్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆ కండిషన్ మనం ఏమంటున్నాము, ఇన్ఫ్లేషన్ అని అంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎందుకు అవుతుంది మేజర్ గా అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల అవుతుంది. అవి మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ ని మనం తగ్గించాలి అన్నట్లయితే మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ మీద కాకుండా మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసుకునే డొమెస్టిక్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాలి. డొమెస్టిక్ ఎనర్జీ అంటే మనకి సోలార్ ఎనర్జీ, ఎందుకంటే ఇండియా ఈజ్ అన్ ట్రాపికల్ రీజన్ కాబట్టి వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ. ఫ్రీగా వచ్చే సన్ నుంచి వచ్చిన ఎనర్జీని ట్యాప్ చేసుకుని మనం సోలార్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా ఈస్ హ్యావింగ్ ఎ వెరీ హ్యూజ్ కోస్ట్ లైన్. ఆ కోస్టల్ ఏరియాస్ దగ్గర మనకి విండ్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ మీరు చదివే ఉంటారు. సో అక్కడ మనకి విండ్ ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు. అలాగే కొన్ని ఏరియాస్ లో మనకి జియో థర్మల్ ఎనర్జీ లైక్ పూగా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ లో మనకి గీజర్స్, హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మనం జియో థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు మనకి అలలు వస్తూనే ఉంటాయి, టైడ్స్ వస్తూనే ఉంటాయి కదా. టైడ్స్ మనకి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ ద ఓషన్స్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్ అండ్ సన్ అని చదువుకున్నాం కదా. సో అక్కడ మనం టైడల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది అండ్ ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. ఓవరాల్ గా మనం ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంతకు మించి ఇంకేం లేదు. యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఇండియా మస్ట్ మూవ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ టు అవాయిడ్ యాంప్లిఫైయింగ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. అంటే మనం పక్క కంట్రీస్ నుంచి తెచ్చుకునే ఆయిల్ కంటే కూడా మన ఇండియాలో మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే వీ కెన్ రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది అంటే కాస్ట్ అండ్ వేజెస్. గవర్నమెంట్స్ మస్ట్ నాట్ వ్యూ లేబర్ అన్రెస్ట్ యాజ్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. సో ఇక్కడ లేబర్ అన్రెస్ట్ అనేది కీవర్డ్. మనం చాలా సార్లు చూస్తాము, చాలా కంపెనీస్ లో వర్క్ చేసే లేబర్స్ స్ట్రైక్స్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం చేస్తారు. ఈవెన్ మనం మోడర్న్ హిస్టరీలో కూడా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అని చదువుకున్నాం. అక్కడ ఏం జరిగింది, ఆ టైంలోనే లేబర్స్ వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ అవి ఇవి రాకపోతే, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అనేవి రాకపోతే ఫర్ షూర్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు కదా. సో ద సేమ్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ ఎస్పెషలీ ఎక్కడ అంటే నోయిడా ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఏం జరుగుతుందంటే లేబర్ అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రొటెస్ట్ చేయడం చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లేబర్ ప్రొటెస్ట్, లేబర్ అన్రెస్ట్ అనేది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు అని చెప్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అనేవి కంపెనీ నుంచి, ఇండస్ట్రీ నుంచి రాకపోతే మాత్రం దే విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రైకులు చేయడం, ధర్నాలు చేయడం, ప్రొటెస్ట్లు చేయడం ఫర్ షూర్ చేస్తారు. అండ్ ఈవెన్ నార్మల్గా మనం లాస్ట్ ఇయర్ ఆర్ 2 years బ్యాక్ ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ కండక్టర్స్ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ జూనియర్ డాక్టర్స్ చాలా మంది ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు. సో అలా ఏంటి, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన న్యాయం ఆర్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే రావో అప్పుడు దే విల్ డూ దిస్. అది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద మనం చూడలేము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దీని గురించి క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే లేబర్ అన్రెస్ట్ అనేది నోయిడాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎస్పెషల్లీ యూపీలో స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళు ఎందుకు ఇలా అన్రెస్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వేజెస్ తక్కువగా ఉన్నాయి అండ్ ఈవెన్ పేమెంట్స్ టైంకి రాకపోవడం అండ్ ఈవెన్ వాళ్ళు ఎక్కువ ఓవర్ టైం అంటే 9 to 6 అని చెప్తారు, 6 కాస్త 8 కూడా అవుతుంది. బట్ ఎక్స్ట్రా టైం అయితే ఏమైతే వర్క్ చేశారో వాటికి ప్రాపర్గా పేమెంట్ అనేది ఇవ్వకపోవడం అండ్ వీక్ ఆఫ్ సాటర్డే సండే, నార్మల్గా ఐటీ సెక్టర్లో సాటర్డే సండే ఉంటాయి, వేరే దగ్గర అయితే సండే ఆఫ్ ఉంటుంది కదా, అలాంటి వీక్లీ ఆఫ్ కూడా కొన్నిసార్లు లేకపోవడం అండ్ అలాగే వాళ్ళు వర్క్ చేసే కండిషన్స్ కూడా ప్రాపర్గా లేవు. అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం ఉంది, ప్రాపర్గా మనకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి అండ్ ఉమెన్కి అయితే క్రీచ్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ ప్రాపర్ శానిటేషన్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ నీట్గా లేకపోవడం. సో అదంతా ఏమవుతుందంటే
ఇఫ్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ దిస్ బేసిక్ థింగ్స్ ఫర్ ద లేబర్, వాళ్ళు ఏం చేస్తారు? విల్ దే వర్క్? నో, దే విల్ ట్రై టు డూ ప్రొటెస్ట్. దట్ విల్ లీడ్స్ టు లేబర్ అన్రెస్ట్. ఈవెన్ హిస్టరీలో కూడా ఇలాగే జరిగింది, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. అట్ దాట్ టైమ్ గాంధీజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఓకే, ఇఫ్ యూ సీ ద రీజన్స్, ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసులో రీజన్స్ చూసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది ఫర్ షూర్. ఇప్పుడు పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ పెరిగాయి, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. దానికి తగ్గట్టుగానే వేజెస్ అనేవి ఉండాలి. వేజెస్ అనేవి తక్కువ ఉండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటే మిగిలేదు ఏంటి? ఉండదు. సో ఎట్ దాట్ టైమ్ దిస్ పీపుల్ విల్ ఆస్క్ టు హైక్ ద వేజెస్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి, లైక్ లేబర్ లాస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం, కాంట్రాక్టర్స్, ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రాపర్గా టైంకి పేమెంట్స్ అనేది ఇవ్వకపోవడం, ఓవర్ టైం కంపెన్సేషన్ ఇవ్వకపోవడం, అండ్ ఈవెన్ డీసెంట్ లివింగ్ కండిషన్స్ కూడా ఆ ఇండస్ట్రీస్లో లేకపోవడం, అది కూడా ఇంపార్టెంట్ రీజన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మీడియేటర్స్ కూడా న్యూట్రల్గా లేరు అక్కడ, లీగల్ ప్రొటెక్షన్స్ కూడా ప్రాపర్గా వర్కర్స్ అనేవి అక్కడ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసే జెన్యున్గా ఎకనామిక్ గ్రీవెన్సెస్ కోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి ఎజిటేషన్ అనేది చేయట్లేదు. సో హియర్ వీ హ్యావ్ టు అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్ క్లియర్లీ, అప్పుడే వీ కెన్ మెయింటైన్ ప్రాపర్ థింగ్ అని చెప్పి ఆర్టికల్ చెప్తున్నారు. సో హియర్గా వాళ్ళు జస్ట్ స్ట్రైక్ చేస్తున్నారని చెప్పి ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద అని చెప్పేసి పోలీసులు పిలిపించి వాళ్ళని కొట్టించడం ఆర్ జైల్లో పెట్టించడం లాంటివి చేయకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డీలిమిటేషన్ పార్లమెంట్ సీట్స్. అగైన్ ఇది మాత్రం వదలదు, 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ దేని గురించి చెప్తుంది? ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వాలి 33% ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డీలిమిటేషన్ చేయాలి, దట్ టు బేస్డ్ ఆన్ న్యూ సెన్సెస్. న్యూ సెన్సెస్ ఇప్పుడు చేయలేము కాబట్టి 2011 సెన్సెస్ తీసుకొని చేద్దాము అంటున్నారు. ఓకే, సో ఇదే కదా. అండ్ లోక్సభ సీట్లు కాస్త 543 నుంచి 850కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. బట్ దిస్ బిల్, మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయాలంటే విచ్ మెజారిటీ వీ నీడ్? స్పెషల్ మెజారిటీ. కానీ ఆ స్పెషల్ మెజారిటీ రాలేదు కాబట్టి దిస్ బిల్ హ్యాడ్ బీన్ డెడ్ ఇన్ ద హౌస్. మళ్ళీ అదే ఆర్టికల్, అదే 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అదే డీలిమిటేషన్ గురించి చెప్పారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి చూడాలి, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూడాలి, అండ్ నెక్స్ట్ సెన్సెస్ గురించి, డీలిమిటేషన్ కమిషన్, SIR, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ జనరల్ ఎలక్షన్స్, పొలిటికల్ పార్టీస్. ఇవన్నీ మీరు క్లియర్ చూసుకున్నట్లయితే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ యువర్ ప్రిలిమ్స్. ఓకే, ఈరోజు క్వశ్చన్ చూడండి. టుడే ఐ కేమ్ అప్ విత్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబౌట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా అనమాట. క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా. First statement, 131 Constitution Amendment Bill sought to replace 1971 census freeze on seat allocation with provisions allowing Parliament to determine the census basis by ordinary law. And next, if implemented using 2011 census, the proposed expansion of Lok Sabha seats from 842 to 850 would have disproportionately benefited southern and northeastern states due to their successful population control measures. And next వచ్చేసి the delimitation commission is a statutory body appointed by president and its orders have the force of law and cannot be challenged in any court. And ఇక్కడ మీరు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి and select the right option guys and tell me this option in the comment box. By this I'm concluding. Thank you so much guys, and మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు నుంచి మన దగ్గర GS Prelims కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఫర్ షూర్ ట్రై టు జాయిన్ ఇన్ దిస్ వీక్ ఇస్ డోంట్ బీ గెట్ డిలేడ్. And if you have any queries, please to contact us on this number 8074765513 guys. And మీరు కనుక ఇన్స్టిట్యూట్కి రావాలనుకున్నట్లయితే you can come and you can visit our institute which is located in Hyderabad, Ashok Nagar, exactly above Vikas Book Center, second and third floor. Thank you so much guys, and I wish you all the best.